హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. ఈరోజు మనం తలైవర్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ గారి పెద్ద స్టార్ క్యాష్తో వచ్చిన కూలీ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. కూలీ సినిమా ఇది ఒక రివెంజ్ డ్రామా అయ్యుండి మంచిగా స్క్రీన్ ప్లే ఉండి మరియు అన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవ్వడం వల్ల ఫస్ట్ హాఫ్ బోరింగ్ అని అనిపించదు. అదే సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి డ్రామా ఎక్కువ ఉండటంతో ఎక్కడో నరేషన్ కొంచెం ఫ్లాట్ అయ్యి మరియు ఇంత స్టార్ క్యాష్ని మెయింటైన్ చెయ్యలేకపోయి ఇది ఒక యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే రజనీకాంత్ గారు దేవా అనే ఒక క్యారెక్టర్ ప్లే చేశారు మరియు సత్యరాజ్ గారు రాజశేఖర్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. దేవా మరియు రాజశేఖర్ గారు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అయితే రాజశేఖర్ చనిపోవడంతో దేవా రాజశేఖర్ ఎందుకు చనిపోయాడు అని వెతుక్కుంటూ పోతారు. అయితే అక్కడ దేవా ఒక మషీన్ వల్ల రాజశేఖర్ చనిపోవడంతో ఇలా అయి ఉంటుంది అని తెలుసుకుని తర్వాత ఈ మషీన్కి నాగార్జున గారు ఎలా కనెక్ట్ అయ్యారు మరియు ఉపేంద్ర గారు రజనీకాంత్ గారికి ఎలా సహాయం చేశారు మరియు అమీర్ ఖాన్ గారి ఎంట్రీ క్లైమాక్స్లో ఏముంటుంది అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ హీరో అయిన తలైవర్ రజనీకాంత్ గారు దేవా అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో కావచ్చు మరియు మూవీ మొత్తం మనం చూసినట్టయితే రజనీకాంత్ గారు తమ స్వాగ్ కానీ తమ స్టైల్ కానీ మరియు తమ స్క్రీన్ ప్రెజెన్స్తో తమ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో దేవా క్యారెక్టర్ విషయానికి వచ్చేటైతే రజనీకాంత్ గారు క్యారెక్టర్ని ఓన్ చేసుకుని చాలా బాగా యాక్ట్ చేసి తమ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. ఈ సినిమా సెకండ్ లీడ్ విషయానికి వచ్చేటైతే అది సత్యరాజ్ గారు. వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లో ఒక యూనియన్ లీడర్ మరియు ప్రజెంట్ ఒక సైంటిస్ట్ అయి ఉంటారు. ఈ సైంటిస్ట్ గారు ఒక హ్యూమన్ డిస్పోజింగ్ చైర్ని కనిపెడతారు. అయితే అది గవర్నమెంట్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున గారు ఆ చైర్ మరియు దాన్ని ఆపరేట్ చేసిన సత్యరాజ్ గారిని యూజ్ చేసుకుంటారు. ఈ క్యారెక్టర్ని సత్యరాజ్ గారు చాలా బాగా ప్లే చేశారు. ఇంకా ఈ సినిమా విలన్ విషయానికి వచ్చేటైతే అది మన అక్కినేని కింగ్ నాగార్జున గారు ప్లే చేశారు. ఇంకా ఈ సినిమా విలన్ రోల్ విషయానికి వచ్చేటైతే ఎప్పుడూ హీరోగానే చేసిన మన అక్కినేని కింగ్ నాగార్జున గారు ఫస్ట్ టైం కూలీ మూవీలో ఒక స్టైలిష్ విలన్ రోల్ని ప్లే చేశారు. సైమన్ అనే ఈ విలన్ ఏముంటాడు, వీడు ఒక వాచ్ స్మగ్లింగ్ మరియు హ్యూమన్ హార్ట్ ట్రాఫికింగ్ డాన్ అయి ఉంటాడు. ఈ క్యారెక్టర్ని బాగా పోర్ట్రే చేసిన నాగార్జున గారు తమ ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ యాంటిగోనిస్ట్ రోల్ అంటే అది శోభిన్ గారు. వాళ్ళు దయాళ్ అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశారు. ఈ దయాళ్ అనే ఒక క్యారెక్టర్ సైమన్ గ్యాంగ్లోనే ఉండి తర్వాత సైమన్ మరియు దేవా విరుద్ధంగా ఎలా తిరగబడతాడు మరియు సైమన్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్తో క్లైమాక్స్లో చచ్చే విలన్గా శోభిన్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఈ సినిమా మెయిన్ ఫీమేల్ లీడ్ హీరోయిన్ అయిన శృతి హాసన్ గారు ప్రీతి అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశారు. రాజశేఖర్ గారి డాటర్ అయిన ప్రీతి ఈ సినిమాలో రాజశేఖర్ కనిపెట్టిన ఒక చైర్ని ఆపరేట్ చేయడంతో దేవా గారికి ఎలా హెల్ప్ చేస్తారు మరియు వాళ్ళు ఏమేం హర్డల్స్ని ఫేస్ చేస్తారు ఈ క్యారెక్టర్ని శృతి హాసన్ గారు చాలా బాగా పర్ఫామ్ చేసి వాళ్ళ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. ఇక ఇంకొక ఫీమేల్ లీడ్ అయిన శాండల్వుడ్ డింపుల్ క్వీన్ రచితారామ్ గారు నెగిటివ్ రోల్లో కళ్యాణి అనే ఒక క్యారెక్టర్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఈ సినిమా మెయిన్ క్యామియో లీడ్ రోల్ అయిన రియల్ స్టార్ ఉపేంద్ర గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో కాళేశ అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశారు.
సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్గా సాగుతున్నప్పుడు కాళేశ అనే ఒక క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. కాళేశ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ దాకా ఈ సినిమాకు ఒక బూస్ట్ దొరికింది అనే చెప్పాలి. ఈ కాళేశ అనే ఒక క్యారెక్టర్కి రియల్ స్టార్ ఉపేంద్ర గారు చాలా బాగా పర్ఫామ్ చేసి వాళ్ళ క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. ఇక ఈ సినిమాలో ఇంకొక క్యామియో లీడ్ అయిన అమీర్ ఖాన్ గారు దాహా అనే ఒక క్యారెక్టర్ని పర్ఫామ్ చేసి చాలా బాగా జస్టిఫై చేశారు. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే అది మన రాక్ స్టార్ అనిరుద్ధ్ గారు యాజ్ యూజువల్ తమ మ్యూజిక్ సెన్స్తో తలైవర్కు మంచిగా పాటల్ని ఇచ్చారు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది ఏంటి అంటే రిలీజ్కి ముందు రిలీజ్ అయిన మోనికా సాంగ్ కానీ మరియు కూలీ పవర్ హౌస్ కానీ మంచిగా వర్కౌట్ అయ్యింది. ఇక ఈ సినిమా బీజిఎం విషయానికి వచ్చేటైతే ప్రతి ఒక్క లీడ్ క్యారెక్టర్కు తమదే అయిన ఒక బీజిఎంతో ఎలివేషన్ పీక్స్కి వెళ్ళింది. దానితో అనిరుద్ధ్ గారు ఈ సినిమాకి ఇరగదీసేశారు అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా ఫైట్స్ విషయానికి వచ్చేటైతే రజనీకాంత్ గారు కానీ మరియు నాగార్జున మరియు రియల్ స్టార్ ఉపేంద్ర గారు ఉన్నా కూడా ఇంతమందికి చాలా బాగా ఫైట్స్ కంపోజ్ చేశారు. ఎస్పెషలీ రజనీకాంత్ మరియు నాగార్జున గారి ఫేస్ ఆఫ్ కానివ్వండి మరియు కాళేశ గారి ఎంట్రీతో వచ్చే ఫైట్స్ ఏముంది దాన్ని చాలా బాగానే కంపోజ్ చేశారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా కెప్టెన్ ఆఫ్ ది షిప్ పైన లోకేష్ కనగరాజ్ గారి విషయానికి వచ్చేటైతే లోకేష్ కనగరాజ్ గారు యాజ్ యూజువల్ ఇదొక స్టాండ్ అలోన్ సినిమా అని చెప్పారు. అయితే ఫ్యాన్స్ అందరూ ఇదొక ఎల్సీయూతో కనెక్షన్ ఉంటుంది అనే హోప్స్తోనే వెళ్ళారు. అది తప్పితే లోకేష్ కనగరాజ్ గారు క్యాస్ట్ సెలెక్షన్ మీద పెట్టినంత ఎఫర్ట్స్ ఎక్కడో ఎగ్జిక్యూషన్ పైన పెట్టలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, ఎందుకంటే లోకేష్ కనగరాజ్ గారి ప్రీవియస్ మూవీస్ని మనం చూసినట్టయితే నార్మల్ యాక్టర్స్తోనే ఒక స్పెషల్ ఎబిలిటీ ఉండేలా చూపించేవాళ్ళు. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ఎక్కడో పెద్ద స్టార్ క్యాస్ట్ పెట్టుకుని వాళ్ళని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మీకు తెలిసినట్టయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ కళానిధి మారన్ గారు తమ స్పీచ్లో చెప్పినట్టు లోకేష్ కనగరాజ్ గారికి కాలీవుడ్ నుంచి ఒక పాన్ ఇండియా మూవీ కావాలి అని డిమాండ్ చేయడంతో ఆ ఒక ప్రెజర్ నుంచి ఎక్కడో లోకేష్ కనగరాజ్ గారు తమ ఒక మార్క్ని మిస్ అయ్యారు మరియు ఈ యొక్క పెద్ద స్టార్ క్యాస్ట్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేటైతే కొన్ని చోట్ల మనం చూసినప్పుడు సినిమాలో ఎక్కడో కెమెరా వర్క్ చాపీ అయిపోయింది మరియు ఎస్పెషలీ రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్కి చేసిన డీఏజింగ్ ఎఫెక్ట్స్ ఏముంది దాన్ని ఇంకా ఇంప్రొవైజ్ చేయాల్సింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఈ సినిమాలో ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి దయాళ్ మరియు కళ్యాణి అనే క్యారెక్టర్ పైనే ఫోకస్ అవ్వడంతో మరియు ఈ సినిమాలో విలనిజం ఎక్కువ ఫేవర్ అవ్వడంతో ఎక్కడో ఒక సీరియల్ డ్రామా అయ్యి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కాళేశ ఎంట్రీ దాకా థియేటర్ సైలెంట్ అయిపోయింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.